నానమ్మ వాళ్ళు నిన్నేం అనలేదు కదా? ఏమనలేదులే. ఆ విషయం వదిలే. ఇప్పుడు నువ్వు సంతోషపడే విషయం చెప్తాను విను. రేపు నీ పుట్టినరోజు కదా. నీ పుట్టినరోజుని మన కుటుంబ సభ్యులందరి మధ్య గ్రాండ్గా చేస్తాను. కుటుంబ సభ్యులు అంటే మనమే కదా. అంతే కదా. మహా అయితే హాస్టల్ నుంచి మన సౌమ్య వస్తుంది. ఎగ్జామ్స్ ఉంటే రానంటుంది. అప్పుడు మన నలుగురం, మన చుట్టుపక్కలున్న 4 ఇళ్ల వాళ్ళు. అంతే. అంతేకాదు బావా, నా కూతురు ఆశపడుతున్నట్టు తండ్రి వస్తాడు, నానమ్మ తాతయ్యలు వస్తారు, మావయ్యలు అత్తలు వస్తారు, పెద్దనాన్న పెద్దమ్మలు వస్తారు. నిన్న నువ్వు మాట్లాడిందంతా విన్నానమ్మా. అందుకే అందరినీ నీ పుట్టినరోజుకి రమ్మని వేడుకున్నాను. అందరూ వస్తామని మాటిచ్చారు. రేపు ఇంట్లో అందరి సమక్షంలో నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. నీ మనసులోని దిగులంతా పోతుంది. చిన్నతనం నుంచి నీ గుండెల్లో గూడు కట్టుకునున్న బాధంతా ఆవిరైపోతుంది. నీ ఆశలను నెరవేర్చడమే నా ఆశయం. నీ కోరికలని తీర్చడమే నా కర్తవ్యం. ఈ అమ్మకు పునర్జన్మను ప్రసాదించిన కూతురు వినవు. అందుకే ఈ జన్మ నీకే అంకితం తల్లి. అయితే నాన్న ఖచ్చితంగా వస్తాడనమాట. వస్తాడు. నేను నాన్న అంటూ దగ్గరికి వెళ్తే నాన్న నన్ను దగ్గరికి తీసుకోలేకపోయారు. చాలా బాధ అనిపించిందమ్మా. కొడుకులు అమ్మ వైపు ఉంటారు, కూతురు నాన్న వైపు ఉంటుందని అంటారు. కూతురు నాన్నకి ఫేవర్గా ఉంటే ప్రతి తండ్రి ఎంతో మురిసిపోతాడు. నాన్న మాత్రం నన్ను దూరం నెట్టేసరికి తట్టుకోలేకపోయాను.